బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కులగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మహాధర్నాలో మేమంతా పాల్గొన్నాం. మరి నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి నా పేరు, అలాగనే మా రాష్ట్ర కోఆర్డినేటర్ కోనచంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం బీసీ కులగణన వెంటనే చేపట్టాలని, కులగణన చేపట్టిన వెంటనే మరి కుల జనాభా ప్రకారం ఎంతైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ జనాభా ప్రకారం రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉద్యోగాల్లో కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ కులగణనకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి ఈ రోజున ఆమోదం లేదు ఆ పార్టీ బీజేపీ పార్టీ నుంచి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు నడుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్తున్నారు. కాబట్టి మీరు సెంట్రల్ పార్టీని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు ఒప్పించి ఈ బీసీ కులగణన అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ రోజున బీసీల డిమాండ్ ప్రకారం కుల జనగణన అనేటువంటిది ఈ జనాభా లెక్కలతో పాటుగా జరిపించాలని చెప్పేసి దానికోసం సెంట్రల్ గవర్నమెంట్కి మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మోడీజీ ఒప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్టోబరు 1, 1953 అప్పుడే మన ఆంధ్రాకి చాలా నష్టం. ఒకవేళ విడిపోకపోయి ఉండుంటే ఈ పాటికి డిఎంకే, ఏడిఎంకే లాంటి పాలన, పెరియార్ పాలిటిక్స్, బహుజన్ పాలిటిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సరే విడిపోయాం, అదేదో జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడు కూడా స్పందించట్లా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం. మరి పవన్ కళ్యాణ్ స్పందించట్లా. పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. దాని ఫలితంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కులగణన ఇంతకుముందు చేస్తున్నారు జగన్ హయాంలో. జగను బయటపెట్టలా, నిజం తెలిసింది. మనం కనుక కులగణన పెడితే అధికారం అంతా రెడ్ల నుంచి పోద్దని భయపడ్డాడు, అందుకే ఆయన పెట్టలా. ఈరోజు ఆ విషయం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు రెడ్లు సరే కమ్మలకు కూడా అధికారం పోద్దు కాబట్టి ఎందుకు చేయాలా అని చెప్పి కులగణన చంద్రబాబు నాయుడు చేయట్లా. మరి పవన్ కళ్యాణ్కి ఏమైంది చెప్పండి? పవన్ కళ్యాణ్ అందరితో కలిసి ఉంటాడు కదా. మరి అందరితో కలిసి ఉండే వ్యక్తి మరి అతను దీన్ని టేకప్ చేయొచ్చు కదా. ఈ రోజున అతను ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం గురించి మాట్లాడతాడు, మెట్లు తుడుస్తాడు, కడుగుతాడు. అక్కడ స్టాంపీడ్ అయితే తిరుపతిలో దాని గురించి తెగబాధ పడిపోతాడు. లేకపోతే ఇంకొక అంశం సనాతన ధర్మం అంటాడు, దాన్ని తీసుకుని దాన్ని మాట్లాడతాడు. అరే మా కులాలకి ఇంతవరకు రాజ్యాధికారం రాలా? మాకు 15% కూడా ఎమ్మెల్యేలు లేరు. ఈ రోజున మీరు మరి కులగణన చేసి మాకంతా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలా? అసెంబ్లీలో చేరాలా? ఉద్యోగాల్లో ఇవ్వాలా? మరి వ్యాపారాల్లో ఇవ్వాలా? మరి నువ్వెందుకు పవన్ కళ్యాణ్ నాకు చెప్పు. మరి ఏం మారుస్తావు నువ్వు ఊరికినే హిందుత్వవాదంతో కూర్చుంటే ఎట్లా? మొన్న వాళ్ళేమో విహెచ్పి వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎక్కడ విజయవాడలో. జనవరి 5 లక్షల మంది జనం వచ్చారు. ఏమంటారు వాళ్ళు? దేవాలయాలు వాళ్ళకి అప్పచెప్పాలంట, హిందువులకు అప్పచెప్పాలంట. అంటే నేనంటాను హిందువులంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు కదా. మరి విహెచ్పి బీసీలకు కొన్ని దేవాలయాలు, ఎస్సీలకు దేవాలయాలు, ఎస్టీలకు ఇస్తారా? లేకపోతే బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ కలిపి పంచుకుంటారా? ఇప్పటికే ట్రస్ట్ బోర్డు దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అంతా మీ కులాల వాళ్ళే. మా వాళ్ళని ఎవరినీ చేయరు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాలకులమే, అంతకుముందు పాలకులమే, ఎప్పుడు పాలకులమే. అసలు ఇది ఏం పరిస్థితి? ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టండి. మా దామాషా ఏదుందో మా జనాభా ప్రాతిపదికన మీరు ఇవ్వాలి. బహుజనులంతా ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా మాకందరకు ఎంతో గర్వపడుతున్నాం. మరి ఒక్క శ్రీరాములు గారి నాయకత్వంలోనే ఇంతమంది వస్తున్నారంటే మరి బహుజనులంతా ఏకమై మరి అదేవిధంగా అందరూ పనిచేయగలిగితే వేలాది మంది నుంచి లక్షలాది మంది ఈ జిల్లాలో ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ మరి బహుజనులందరినీ వేకం చేయడానికి ఈ బీసీ సమన్వయ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనూ. దాంట్లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము పనిచేస్తున్నాం. మరి అదేవిధంగా
ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో బహుజనులందరినీ ఏకం చేసి మరి బహుజన సమాజ పార్టీ నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ మరి ఇక్కడ మాకు రెండు ఛాలెంజ్లు. ఇక్కడ 2 కులాలతో తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాడ 2 కులాల్లో కూడా కేవలం 2 కుటుంబాలే తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య లేదు. ఆ 2 కుటుంబాలే ఈరోజు రాజకీయంగా 4 పార్టీలను మేనేజ్ చేస్తుండాయి. మరి ఆ 4 రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తుండాయంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ఒకరేమో షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మరి ఒకరేమో బీజేపీకి ఆమె పురంధేశ్వరి గారు, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. ఇవి 2 కుటుంబాలే ఈ రాష్ట్రంలో సంపద అంతా కొల్లగొడుతున్నాయి. మరి ఆ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు కుబేర్లుగా మారిపోయి పాలేగాళ్ళ రాజ్యం తీసుకురావడానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. కాబట్టి అందుకు వ్యతిరేకంగా బీసీ సమన్వయ కమిటీ ఒక ఉద్యమాన్ని తీసుకొస్తూ మరి మా వెనక బహుజన సమాజ్ పార్టీ ఉందని చెప్పి ఒక హెచ్చరిక చేస్తూ మీలో మార్పు రావాలి, లేదంటే మీకు రాజకీయంగా కనుమరుగు చేసేంత వరకు ఈ బహుజనులంతా ఏకమవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జరిగింది. దేశవ్యాప్తంగా జనాభాలో బీసీలు ఎంత వాటా ఉండారో ఆ వాటా ఇవ్వాలని చెప్పి, బీసీ కులగణన జరగాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు దాదాపు దేశంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే అనేక ప్రభుత్వాలు మారినా కానీ బీసీల తరలాతో మారే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఓటు బాకీ యంత్రాలుగా బీసీలను వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బీసీలు అనాగరికంగా అమాయకత్వంతో పేదరికంతో మగ్గుతున్నారు. ఇప్పటికీ పార్లమెంట్లో 18 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కానీ లేడు. అదేవిధంగా చాలా కులాలు సర్పంచ్గా కానీ ఎంపీటీ స్థానిక సమస్యల్లో కానీ లేని కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి బీసీ కులాల జనగణన జరిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం వస్తాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో పులుల, నెమళ్ళు, పచ్చులు, జంతువుల లెక్కాసారాలు తెలుసు కానీ బీసీల లెక్కాసారాలు తెలియకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలకు మెడలు వంచైనా కానీ ఈ బీసీ కులగణన చేపట్టడానికి బీసీ మేమంతా ఏకమై ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.